ఒకరోజు ముసలిగాడిద ఎండిన లోతైన బావిలో పడిపోయింది. దాని నుంచి ఎలాగైనా బయటపడాలని ఎంతో ప్రయత్నించింది. యజమానికి తను ఎంతో సేవ చేసింది చిన్నప్పటి నుంచి. యజమానికి కూడా తనంటే ఎంతో ఇష్టమని అనుకుంది. యజమాని వచ్చి తనను రక్షిస్తాడని ఎంతో నమ్మకంగా ఉందా గాడిద. 2 రోజులు గడిచాయి. దానిని రక్షించడానికి ఎవరూ రాలేదు. మరుసటి రోజు అటుగా వచ్చిన యజమాని నూతిలో పడ్డ గాడిదను చూశాడు. అప్పుడు ఆ గాడిదకు యజమానిని చూసి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. సంతోషంతో ఓండ పెట్టసాగింది. తన యజమాని వచ్చేశాడు, తనని ఎలాగైనా రక్షిస్తాడనే నమ్మకం బలపడింది ఆ గాడిదకు. కొంతసేపటి తర్వాత కొంతమంది తట్టలతో మట్టిని తీసుకువచ్చి ఆ గాడిద మీద పోశారు. వాళ్ళు చేస్తున్న పనికి మొదట గాడిద భయపడింది. యజమాని తనను చంపాలని చూస్తున్నాడని గ్రహించి ఎంతో బాధపడింది. చివరికి ఇలా బాధపడుతూ ఉంటే ప్రయోజనం లేదని తెలుసుకుని బావిలో ఒక అంచుకు చేరింది. వాళ్ళు తనపై పోసిన మట్టిని విదిలిస్తూ బావిలో గట్టుగా చేరిన మట్టిపై కెక్కుతూ పైకి రాసాగింది. చివరకు వారు బావిని మొత్తం పూడ్చేశారు మట్టితో. గాడిద కూడా ఎంతో తెలివితో బయటపడింది. ఇంతకాలం కష్టపడి పనిచేసినందుకు యజమాని తనను చంపాలనుకున్నాడు. ఇటువంటి యజమాని దగ్గర ఇక పని చేయకూడదనుకుని అడవిలోకి వెళ్ళిపోయింది. అనుకోని ఆపదలు వస్తూ ఉంటాయి. మనం ఎంతో నమ్మిన వారే మన గొంతు కోయాలని చూస్తుంటారు. ఇంతకాలం మనతో ఉన్నవారే అర్ధాంతరంగా మనల్ని వదిలిపెట్టేయాలనుకుంటారు. కష్టాలనేవి వస్తూ ఉంటాయి. అప్పుడు ఏమాత్రం భయపడకండి. భయపడి అక్కడే ఆగిపోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. కష్టాలనేవి ముసుగు కప్పుకొని వచ్చిన అద్భుతమైన అవకాశాలను గుర్తించుకోండి. అవి నిన్ను పరీక్షించి అమూల్యమైన వరాలిస్తాయి. కలిసి రాని ఈ కష్ట సమయాన నిజమైన నీ వాళ్ళెవరో నీకు తెలిసేలా చేస్తాయి. అంతేగా మిత్రమా, నా ఈ మాటలు మీకు నచ్చితే మీ అనుకున్న వాళ్ళతో షేర్ చేయండి. ఏమంటారు?